ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. పరీక్షల కాలం రానే వచ్చింది. పిల్లలు, తల్లిదండ్రులు హడావిడి మొదలైంది. ప్రతి ఏటా ఈ ప్రక్రియ సాధారణమే అయినా విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. అయితే కీలక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మనోనిబ్బరం నింపాల్సిన తరుణం ఇదే. పాఠశాల అంటే కేవలం పరీక్షలకి సన్నద్ధం చేసే విధానంగా మారిపోయింది. పాఠ్య పుస్తకాలలోని అంశాలు అవగాహనకే పరిమితం చేసే తీరు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నూతన సమగ్ర మూల్యాంకన విధానం అమలులోకి వచ్చింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడనుంది ఈ విధానం. కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, విద్యార్థుల విచక్షణ, విశ్లేషణ సామర్థ్యాలు వెలికితీసే లక్ష్యంతో బోధన, పరీక్ష విధానాన్ని, ప్రశ్నల తీరును కొంతకాలంగా మార్పులు చేశారు. సిలబస్ పూర్తయి పునశ్చరణ తరగతులు జరుగుతున్న తరుణంలో విద్యార్థులు ప్రణాళికాయుతంగా ఎలా చదవాలి, పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి, సమయపాలన ఎలా పాటించాలి, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై నిపుణుల సూచనలు ఎంతో కీలకం. వాటిని పాటిస్తే పరీక్షల ఒత్తిడిని చిత్తు చేయవచ్చు. మరి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలతో పాటు ఇంకా కొంతమంది నిపుణుల అభిప్రాయాల్ని సేకరించి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తోంది గెలుపు మంత్రం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. వినండి. దాదాపు అన్ని పాఠశాలల్లోనూ సిలబస్ పూర్తయి పునశ్చరణ తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. బట్టి పడితే మర్చిపోవచ్చు, కానీ అర్థం చేసుకుంటే మర్చిపోయే అవకాశమే లేదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. తమ జీవితాలకు మార్గనిర్దేశనం చేసే కీలకమైన ఈ పరీక్షలను బాగా రాయాలని, తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని, కన్నవారి కలల్ని నెరవేర్చాలని విద్యార్థులు తపన పడడం సహజం. పరీక్షలకు హాజరవుతున్న 70% మందిలో ఈ ఒత్తిడి ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. పరీక్షలనేవి సహజమని, అందరూ పరీక్ష రాసి పైకి ఎదిగిన వారేనని తల్లిదండ్రులు పిల్లలకు గుర్తు చేస్తూ ఒత్తిడిని పారదోలేందుకు ప్రయత్నించాలి. మార్కుల విషయాన్ని ప్రస్తావించకపోవడం మరీ మంచిది. ప్రణాళిక, సమయపాలన ఉంటే పరీక్షలు ఏమాంతం కష్టం కాదనే విషయాన్ని విద్యార్థులు గ్రహించేలా తల్లిదండ్రులు వెన్నుదన్నుగా నిలవాలి. అందరి ఆశలను మోస్తూ ఈ క్రతువుకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షల కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. పరీక్ష అంటే కాస్త భయం ఉన్నప్పటికీ సులువుగానే పరీక్షలు రాస్తామని ధీమాతో చెబుతున్నారు కొందరు విద్యార్థులు. నా పేరు డిఎస్ భాగ్యశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. హున్సా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుంచి మాట్లాడుతున్నాను. పొద్దున్నే నేను 4 గంటలకి లేచి అన్ని సబ్జెక్టులని బాగా చదువుతున్నాను, అన్నీ రివైజ్ చేసుకుంటున్నాను. స్కూల్లో కూడా అందరూ ఉపాధ్యాయులు మాలో ఉన్న లోపాలను సరి చేస్తున్నారు. తొందరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మంచిగా చదువుకోవాలి, మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా మన మీద నమ్మకం వదిలేయకూడదు. పరీక్ష రాసేటప్పుడు భయాన్ని తొలగించి శాంతిగా పరీక్షను రాయాలి. మేము మంచి మార్కులతో సాధిస్తామని మా మీద మాకు నమ్మకం చాలా ఉందని తెలియజేస్తున్నాను. నా పేరు ఏ గణేష్. నేను 10వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హున్సాలో నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను రోజు పొద్దున్నే 4 గంటలకు లేచి చదువుకుంటున్నాను. నేను చదివే ప్రతి సబ్జెక్టులో నాకు నమ్మకం ఉంది, మంచి మార్కులు వస్తాయని. మా టీచర్స్ కూడా మాకు చాలా బాగా పాఠాలు చెప్తున్నారు. నాకైతే ప్రతి సబ్జెక్టులో 100కి 90% మార్కులు వస్తాయని నమ్మకం ఉంది. మా అమ్మ నాన్న కూడా నాపై ఒత్తిడి పడకుండా చదువుకోవడానికి సహాయం చేస్తున్నారు. నా పేరు వి శ్రావణి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హున్సాలో చదువుతున్నాను. రోజు పొద్దున్న 4 గంటలకు లేచి 4 నుంచి 6 వరకు కఠినమైన సబ్జెక్ట్స్లను చదువుతున్నాను. తర్వాత
స్కూల్కి రెడీ అయి 5:30కి ఇంటికి వెళ్ళినాక 6 వరకు ఫ్రెష్ అప్ అయి 6 నుంచి 7, 8 వరకు నా వర్క్స్ చేసుకొని 9 అయినాక తిని ఇంకా మరియు చదువుకుంటాను. అలానే రోజు చేస్తాను, రివిజన్ కూడా చేస్తాను. ఇలా చేయడం వల్ల నాకు భయం అనేది పోతుంది. మరియు సార్స్ కూడా మాకు మంచిగా నమ్మకం ఇస్తున్నారు. అక్కడ మనము భయపడకూడదు. క్వశ్చన్స్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక ఏదైనా రాయగలం అని తెలియజేస్తున్నాను. పరీక్షలంటే సన్నద్ధతే కీలకం. బయట దొరికే గైడ్లు, క్వశ్చన్ బ్యాంకుల కంటే పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్ పైనే దృష్టి పెట్టాలి. మార్కెట్లో లభించే ప్రత్యామ్నాయ పుస్తకాలు చదవకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే పరీక్షల్లో ప్రశ్నలు పాఠ్య పుస్తకాల ఆధారంగా చేసుకునే ఇస్తారు. తొలుత తాము రాయాలనుకున్న ప్రశ్నలకు విద్యార్థులు పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే సమాధానం రాయాలి. అది స్పష్టంగా, సూటిగా, సొంత పద్ధతిలో రాస్తే అధికంగా మార్కులు సంపాదించవచ్చు. నా పేరు జి గోవర్ధన్. నేను సాలూర మండలంలో ఉన్నటువంటి ఎంపీహెచ్ఎస్ హున్సా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. 10వ తరగతి తెలుగులో పాస్ కావడము చాలా సులభమైనటువంటి ఒక పద్ధతి. అందరూ చాలా కఠినంగా భావిస్తారు, కానీ అది సులభతరం ఎలాగో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. తప్పకుండా వచ్చేటటువంటి యొక్క 15 మార్కులకు సంబంధించినటువంటి పేరాగ్రాఫ్స్ ఉన్నాయి. వాక్య రూపంలో వాటిని మాత్రం రాయగలిగితే ఆ పేరాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నలకు తగ్గట్టు ఆన్సర్లని, ప్రశ్నలోనే సగం ఆన్సర్ ఉంటుంది కాబట్టి ప్రశ్నకు సంబంధించినటువంటి సగము వాక్యాన్ని పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి సగం వాక్యంతో కనుక చదివి రాయగలిగితే ఈజీగా 15 మార్కులు వస్తాయి. ఇట్లా 15 మార్కులు ఆ విధంగా మనం పాస్ కావచ్చు. అంతేకాకుండా తప్పకుండా వచ్చేటటువంటి కవి పరిచయాలు ఉన్నాయి. ఆ కవి పరిచయాలని మనము చదవగలిగితే మొత్తం కవి పరిచయాలు 10 కవి పరిచయాలు ఉన్నాయి. 10 కవి పరిచయాలలో ఒక 4-5 పాటల యొక్క ఇంపార్టెంట్ నగర గీతము, భిక్ష, మరి వీర తెలంగాణ, దానశీలము మరియు జీవన భాష్యము ఇవి తప్పకుండా వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ కవి పరిచయాలు కనుక చదవగలిగితే దాంతో మనకు ఒక 4 మార్కులు వస్తాయి. మొత్తం 15 + 4 అంటే 19 మార్కులు. ఇంకా పాస్ కావడానికి మనకు 9 మార్కుల యొక్క అవసరం ఉన్నది. కాబట్టి ఈ 9 మార్కుల అవసరంలో భాగంగా మనము ప్రతి పాఠంకు సంబంధించినటువంటి సారాంశం కనుక చదవగలిగితే ఆ సారాంశంలో ఆధారంగా ఇచ్చేటటువంటి ప్రశ్నలకు అవి లఘు సమాధానాలు కానీ వ్యాసరూప సమాధానాలు కానీ చాలా అద్భుతంగా ఆ సారాంశం ద్వారా మనము ప్రతి ప్రశ్నకు సమాధానము రాయగలుగుతాం. అట్లా మనకు ఒక 10 మార్కులు వస్తాయి. మొత్తం 29 మార్కులు అయిపోతుంది. అదే కాకుండా సృజనాత్మక అంశంలో తప్పకుండా నేర్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి కరపత్రము, సంభాషణ, ప్రశ్నావళి మరియు పాట, గేయము లేదా కవిత్వము. ఇందులో ప్రశ్నావళి విషయానికి వస్తే ముందు కవి కానీ, రచయిత కానీ, ఒక క్రికెటర్ కానీ, ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయమని ప్రశ్నావళి రాయమని అడిగినప్పుడు మాత్రము అతని మొదలుగా సంబోధనతో ప్రారంభించాలి. సంబోధనాత్మక ప్రశ్నలు, తర్వాత విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, తర్వాత మనకిచ్చేటటువంటి సందేశానికి సంబంధించినటువంటి ప్రశ్నలతో కనీసంగా ఒక 8 నుంచి 10 ప్రశ్నలు మనము వాళ్ళకు అడిగిన విధంగా రాయగలిగితే మనకు దాంట్లో అది 7 మార్కులు ఉంటుంది. దాంట్లో మనకు ఈజీగా 5 మార్కులు వస్తుంది. ఇట్లా మనం పాస్ కావడానికంటే 28 మార్కులను మించి దాదాపుగా 30-40 మార్కులు వస్తాయి. కాబట్టి 10వ తరగతిలో పాస్ కావడం, తెలుగులో పాస్ కావడం చాలా సులభమైనటువంటి ఒక పద్ధతి. అట్లనే పార్ట్ బి ఉంటుంది. ఆ పార్ట్ బికి సంబంధించినటువంటి 20 మార్కులకు సంబంధించి ప్రతి పుస్తకంలోని పాఠాల చివరలుగా పదపట్టికలు ఉన్నాయి. అవి కనుక చదవగలిగి ప్రాక్టీస్ చేయగలిగితే దాంట్లో మనకు పార్ట్ బిలో కూడా తప్పకుండా మనకు ఒక 15 మార్కులు వస్తున్నాయి. ఇట్లా దాదాపు 50-60 మార్కులు తెలుగులో సులభంగా సాధించవచ్చును. మనం పరీక్షలో బ్రహ్మాండంగా రాయగలగాలి అంటే ముందు చేతిరాత చాలా ముఖ్యమైనటువంటిది. చేతిరాతతోనే తలరాత మారుతుంది. కాబట్టి మనకు ఒక తెలుగుని కనుక మనము చదివినటువంటి దాన్ని స్పష్టంగా రాయడం అనేది మరియు తక్కువ సమయంలో స్పీడ్గా తప్పులు లేకుండా రాయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి చదివిన అంశాన్ని తప్పకుండా మనం చూస్తూ ఫస్ట్ రాయగలగాలి. అట్లా రాయడం అనేటటువంటిది మనకు స్పీడ్గా రాయడం వస్తుంది. ఆ చేతిరాత ఒక తెలుగుకే కాదు అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రాయడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి చదవడంతో పాటు రాయడం అనేటటువంటిది మనం నేర్చుకోగలగాలి. నా పేరు బి వినోద. నేను సాలూర మండలంలోని ఎంపీహెచ్ఎస్ హున్సాలో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 39 మంది ఉన్నారు. కానీ అందులో సి గ్రేడ్ స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారని నేను భావించాను. కానీ నా హిందీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏమైందంటే చివరికి నేను ఒకటే ఆలోచించాను,
వీళ్ళకు మార్కులు ఎలా ఎక్కువ తీసుకురావాలి, ఏది చదివితే వాళ్ళలో పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను ఆలోచించి వాళ్ళకు మెయిన్గా నేను పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని నేను ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు అభ్యాస దీపికలోని పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని, పోయం కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ ప్రతి స్టూడెంట్కి 1-2 చాలా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చివరికి ప్రతి ఒక్క సి గ్రేడ్ స్టూడెంట్కి కూడా మ్యాక్సిమం 40 మార్కులు వచ్చే ఛాన్స్ ఇక్కడ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క హిందీ టీచర్ కానీ తెలుగులో కూడా ఇలాంటి అవకాశాలే ఉంటాయి. కాబట్టి అది ఒకటి ప్రాక్టీస్ చేయిస్తే పిల్లల్లో భయం అనేది కూడా పోతుంది. ఏంటి, వాళ్ళకు నేను పాస్ అవుతా అనే నమ్మకం వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనము ఎగ్జామ్ రాసేటప్పుడు కొట్టివేతలు చేయకుండా మంచి గుండ్రమైన అక్షరాలతోని రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీ అనిపించి డీప్గా చూడకుండా తొందరగా చూసుకుంటూ అరే చాలా బాగుంది అనే విధంగా వాళ్ళకి మార్క్స్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది స్టెప్ బై స్టెప్, పార్ట్ 1లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ అట్లా సీక్వెన్స్గా వేసుకుంటూ వెళ్తూ మనం నీట్గా రాస్తే దిద్దడానికి కూడా ఈజీగా ఉంటుంది. మార్క్స్ కూడా మనకి ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. కొట్టివేతలు చేయొద్దు, చాలా అందంగా రాసే అవకాశం మీరు చూసుకోండి ఫస్ట్. మళ్ళీ మీలో భయం అనేది ఫస్ట్ తీసేయండి. ఎగ్జామ్ అనేసరికి ప్రతి స్టూడెంట్లో జరిగేది భయం. ఆ భయం అనేది మనం తొలగిస్తే మనము ఎలాంటి ఆలోచనలు మన మైండ్లో లేకుండా మనం ఎగ్జామ్ని చాలా ఈజీగా రాయగలం. ప్రతి విద్యార్థి ఇలా చేయడంతో ప్రతి పాఠశాలల్లో 0% ఫెయిల్ అనేది ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఇది తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఉపాధ్యాయులు చెప్పే ప్రతి సూచనని విద్యార్థులు పాటిస్తే ప్రతి స్టూడెంట్ 100% పాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలు మీరు పాటిస్తూ పరీక్షకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ప్రశ్న జవాబులు రాసేటప్పుడు కూడా ఫస్ట్ ఆ క్వశ్చన్ని మనం డీప్గా చదవాలి. దీనికి ఆన్సర్ ఏంటి అనేది డీప్గా చదివి ఆన్సర్ రాస్తే మనం సొంతంగా రాసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరి మీద డిపెండ్ కానవలసిన అవసరం లేదు. పక్క విద్యార్థి చూపిస్తాడో ముందటి విద్యార్థి చూపిస్తాడో అనేది కాకుండా మనమే రాసుకునేలా చదివి రాయాలని నేను ఆశిస్తున్నాను. ఎం అరవింద్ కుమార్, కమ్మర్పల్లి మండల్ జడ్పిహెచ్ఎస్ కోనాపూర్లో ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నాను. ఈరోజు మనము 10వ తరగతి ఆంగ్లంపై ఒక అవగాహన రావడానికి కొంతవరకు మనము చూద్దాము. పరీక్ష రాసే విద్యార్థులందరికీ విజయీ భవ. ముఖ్యంగా పిల్లలు, మీరు సంవత్సరం అంతా కష్టపడి చదివారు. అదేవిధంగా 4 essays, 2 ప్రిపరేటరీ ఎగ్జామ్స్, 1 ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాశారు. కాబట్టి మీకు ఇంగ్లీష్పై చక్కటి అవగాహన తెచ్చుకొని ఉంటారు. సాధారణంగా ఇంగ్లీష్ అనగానే ఒక భయము, మంచిగా రాయలేననేటువంటి ఒక అపోహ వీడి ధైర్యంగా నమ్మకంగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ సమయాన్ని ఎంత ఎక్కువగా వినియోగించుకుంటే మనకు ఈ టైంలో అంత మంచిది. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ను అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏకు గాను 60 మార్కులు, అదేవిధంగా పార్ట్ బికి గాను 20 మార్కులు ఉంటాయి. పార్ట్ ఏలో టెక్స్ట్ బుక్లోని ఏ రీడింగ్ నుండి 4 క్వశ్చన్స్ వస్తాయి, 1 to 4 క్వశ్చన్స్. దీనికి గాను 12 మార్క్స్ ఉంటాయి. ఇది కంప్లీట్గా ప్యాసేజ్ క్వశ్చన్ ఆన్సర్స్. ప్యాసేజ్ జాగ్రత్తగా చదివితే క్వశ్చన్లో సగం ఆన్సరు అందులోనే ఉంటుంది, మిగతా సగము ప్యాసేజ్లో నుండి జవాబు రాయాలి. కొంత సమయస్ఫూర్తి, ఇంగ్లీష్పై పట్టు కనుక ఉన్నట్టయితే ఈ 12 మార్క్స్ అనేటువంటి ఈజీగా తెచ్చుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ బుక్లోని బి రీడింగ్ నుండి మరో ప్యాసేజ్ మరియు క్వశ్చన్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. దీనికి గాను 12 మార్క్స్. అనగా మొత్తము మనం చూసినట్టయితే ఏ రీడింగ్ మరియు బి రీడింగ్ ఈ రెండింటికి కలిపి 24 మార్కులు. ఆ ప్యాసేజ్ను క్షుణ్ణంగా 2 సార్లు చదివి మనం కొద్దిగా ఆలోచించి ఆన్సర్లు రాసినట్టయితే 24 మార్కులు మీకు వచ్చినట్టే. మిగతా 9 to 12 క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్, అనగా ఇవి బార్గ్రాఫ్, పై చార్ట్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్గా వస్తాయి. ఇందులో 9 to 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచిస్తే 8 మార్కులు కూడా మీ సొంతం అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 13లో 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో 4 మాత్రమే రాయాలి, 2 ఇంటర్నల్ చాయిస్గా ఉంటుంది. గ్రామటికల్ నాలెడ్జ్కు సంబంధించినటువంటి ఈ బిట్టును కూడా
కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా రాసినట్టయితే ఈ మార్కులు కూడా మీరు తెచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14లో లెటర్ రైటింగ్, డిస్క్రిప్షన్, బయోగ్రఫీ, ఇంటర్వ్యూ ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ శాతము అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనము కొంచెం ప్రాక్టీస్ చేయడం వలన ఈ 10 మార్క్స్ కూడా సాధించడానికి వీలవుతుంది. సినానిమ్స్, కరెక్షన్ ఆఫ్ ద వర్డ్స్ ఇలాంటివి కాకుండా ఇంకా కొన్ని కూడా ఇందులో వస్తాయి. వీటికి గాను 5 క్వశ్చన్లు ఉంటాయి, 5 మార్కులు ఉంటాయి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి మార్కులతో తప్పకుండా ఈజీగా తెచ్చుకోవచ్చు. జవాబుల్లో విశ్లేషణ, నిత్య జీవితంలో ఘటనలు జత చేయడం మేలు. సమాధానాన్ని బట్టి పట్టే విధానం కాకుండా అవగాహనతో రాయాలి. పరీక్షల కంటే ముందు, పరీక్షల్లోనూ సమయపాలన చాలా కీలకం. రోజులో 24 గంటల్లో నిద్రకు 6 నుండి 8 గంటలు పోయినా ఇంకా 16 గంటలు మిగిలే ఉంటాయి. వ్యాయామం, ఆటలు, ఇష్టమైన వ్యాపకం, కాలకృత్యాలు, ఇతర కనీస అవసరాలకు 2 నుండి 4 గంటలు తీసుకోవడం సహజం. మిగతా 8 నుండి 10 గంటలు సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంది విజయ రహస్యమంతా. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీహరి తిరునగరి, సైకాలజిస్ట్. పరీక్ష భయం అనేది మనకు సహజంగా కలిగే భావన. కానీ మనం దాన్ని ఎలా అధిగమించగలం? భయాన్ని అర్థం చేసుకోవాలి. మొదటగా మనం భయం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకి పరీక్ష అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం చేసే పని పైన మాత్రమే, మనం చేసే ఎఫర్ట్స్ పైన మాత్రమే మనం ఫోకస్ చేయాలంట. మనం అలా ఫోకస్ చేసినప్పుడు అద్భుతాలు సాధించగలుగుతాం. కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ వే టు సక్సెస్. సరైన ప్రణాళిక ఉంటే భయం ఉండదు. సరైన సమయ సారిని ఉంటే, క్రమశిక్షణతో చదవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు భయం కలగదు. చిన్న చిన్న టార్గెట్లు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనం ఈజీగా అలవోకగా అనుకున్న విజయాన్ని సాధించవచ్చు. ఏ టాపిక్స్ బలంగా ఉన్నాయో, ఏ టాపిక్స్ బలహీనంగా ఉన్నాయో, ఏ టాపిక్స్ మనకిష్టమో, ఏ టాపిక్స్ మనం అనాసక్తి చూపిస్తున్నామో వాటిపైన మనం ఫోకస్ చేయగలిగితే, వాటిని మనం అనలైజ్ చేయగలిగితే అద్భుతాలు మన వెంట ఉంటాయి. సదా మీరందరూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సాధారణంగా విద్యార్థులకు ఏకకాలంలో చదివే సామర్థ్యం 1 గంట నుండి 1.5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి 1.5 గంటల పాటు చదివిన తర్వాత కొంతసేపు విరామం ఇచ్చి మరో విడత చదువుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. చదువులో సమయానికి అనుకూలంగా ప్రణాళికలు రచించుకోవడం అవసరం. ఉదయం 4 గంటలకు లేచి 1.5 గంటల సేపు చదివి పడుకోవచ్చు. అల్పాహారం తీసుకున్న తర్వాత మధ్యాహ్న భోజనానికి ముందు మరో విడత చదువుకోవడం, భోజనం తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని ఇంకో విడత, ఇలా చదివే సమయాన్ని విభజించుకోవాలి. చదువుతో సరిపెట్టకుండా క్లిష్టమైన అంశాలను రాయడం తప్పనిసరి. ఒకసారి రాస్తే 4 సార్లు చదివిన దానితో సమానమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక పాఠ్యాంశాలను 3 సార్లు పునశ్చరణం చేసుకునేలా చూడాలి. మొదటి పునశ్చరణకు ఎక్కువ సమయం పడుతుంది. దాంతో సమయం వృధా అవుతుందని కంగారు పడాల్సిన పని లేదు. రెండోసారి అంత సమయం తీసుకోదు. మూడోసారి మరింత తక్కువ సమయం పడుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకునే అలవాటు చాలా మంచిది. గతంలో ఈ అలవాటు అందరికీ ఉండేది. వేకువజామున అభ్యసన, పునశ్చరణ ఎంతో ప్రయోజనకరం. నమస్కారం, నా పేరు ప్రవీణ్. కల్దుర్కి ఉన్నత పాఠశాలలో గణితాన్ని బోధిస్తాను. 10వ తరగతి గణితం పాస్ అవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు: సిలబస్ పై పూర్తి అవగాహన, ప్రతి అధ్యాయంలోని ముఖ్యమైన సూత్రాలు, నిర్వచనాలు మరియు ఉదాహరణను బాగా అర్థం చేసుకోవాలి. గత సంవత్సర ప్రశ్నలు మరియు తరచుగా వచ్చే ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అధ్యాయాల వారీగా చూసుకుంటే సాంఖ్యక శాస్త్రంలో సగటు, మధ్యగతం, బహుళకం సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువ. వాస్తవ సంఖ్యలో నుంచి ప్రధాన కారణం గల పద్ధతి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆధారంగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కనుక్కోమనడం మరియు కరణి అని నిరూపించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సమవర్గమాల నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. చాలా సులభమైన, ఎక్కువ మార్కులు సంపాదించి పెట్టే సంభావ్యత సమితుల్లోని ప్రతి క్వశ్చన్ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా బహుపదులు మరియు 2 చర్రాష్ట్ర రేఖీయ సమీకరణాల్లోని గ్రాఫ్స్ను ప్రాక్టీస్ చేయండి. అలాగే సదృశ్య త్రిభుజ నిర్మాణం
వృత్తానికి స్పర్శరేఖలు గీయడం వంటి నిర్మాణాలు కూడా నేర్చుకోవాలి. త్రికోణమితిలోని సంబంధించి సూత్రాలు, ప్రత్యేక కోణాల విలువలు, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వద్ద సైను, కాసు, ట్యాన్ విలువలను కంఠస్థం చేయాలి. త్రికోణమితిలో చిన్న ప్రశ్నలు, అప్లికేషన్ ప్రశ్నలు కలిపి కనీసం 6 నుండి 8 మార్కులు వస్తాయి. అలాగే ఎత్తుల దూరాలు అధ్యాయంలో ఒక ప్రశ్న ఇచ్చి దానికి సంబంధించిన డయాగ్రామ్ గీయమని అడుగుతాడు. క్షేత్రమితికి సంబంధించిన సూత్రాలు, వాటి వివరణను ప్రతిరోజు చదవాలి. ఎగ్జామ్లో సులభమైన ప్రశ్నలను మొదటగా రాయండి. ప్రతి ప్రశ్నకు పూర్తి స్టెప్స్ రాయాలి. 3 గంటల్లో అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి సరైన ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా గణితంలో ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేసి దానికి సంబంధించిన దత్తాంశాన్ని రాసి సూత్రాలను రాయండి. చిన్న సూచన, గణితం పాస్ అవ్వడానికి కనీసం 40% ప్రాక్టీసు మరియు సూత్రాల అవగాహన ఖచ్చితంగా అవసరం. పరీక్ష సమయంలో విద్యార్థుల్లో ఆందోళన సహజం, కానీ సరైన పద్ధతులను పాటిస్తే దాన్ని తగ్గించవచ్చు. గణితంలో బేసిక్స్ని బలంగా చేసుకోండి, ఎందుకంటే ప్రతి అధ్యాయంలోని ప్రశ్నలు పాత కాన్సెప్ట్లపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు గణితంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని చదవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మరియు రాత్రుల్లో ఎక్కువ చదవడం కాకుండా సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా ప్రోత్సహించాలి. పరీక్షను ఒక పండుగలా చూడాలి. మార్కులు మాత్రమే కాదు, నేర్చుకున్న జ్ఞానం ముఖ్యమని గుర్తు చేయాలి. గణితం పాస్ అవడానికి ప్రాక్టీసు మరియు ప్రశాంతమైన మనసు రెండూ అవసరమే. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు కోటగిరి రమేష్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, వర్కింగ్ ఎట్ జడ్పిహెచ్ఎస్ మొప్కాల్, నిజామాబాద్. బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సూచనలు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఎలాంటి మార్పు చేర్పులు లేవు. లెసన్స్కి ఎలాంటి వెయిటేజ్ లేదు. ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ మాత్రం వెయిటేజ్ ఉంది. సో విద్యార్థులు అన్ని లెసన్స్ చదవండి. అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రశ్నల యొక్క సరళిని అర్థం చేసుకుని వాటిని రాసే ప్రయత్నం చేయాలి. బిట్ పేపర్ కూడా మనకు 10 questions ఉంటాయి. 10 questions కూడా మనకు డయాగ్రామ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డయాగ్రామ్ ఇచ్చి ఒక లేబులింగ్ని మనం ఐడెంటిఫై చేయమని చెప్పేసి మనకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంట్స్ నుంచి కూడా మనకు ఒక కెమికల్ కానీ అపారటస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతుంది. మిగతా 8 ప్రశ్నలు మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి అడిగేటటువంటి అవకాశం. కాబట్టి 1:15 నిమిషాలు మనకు ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం రాయడానికి, 15 నిమిషాలు మనకు పార్ట్ బి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ గో త్రూ ద టెక్స్ట్ బుక్. పూర్తిగా అన్ని లెసన్స్ని చదవండి. ఏ లెసన్కు ప్రత్యేకమైన వెయిటేజ్ ఏమీ లేదు. ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్కే వెయిటేజ్ ఉంది. కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళి మంచి మార్క్స్ సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు రమ. నేను ఎంపీహెచ్ఎస్ పాఠశాల యందు సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తున్నాను. 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడికి లోన్ కాకుండా మొదటి నుండే ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ సాగించినట్లయితే ఎగ్జామ్స్లో మంచి స్కోర్ కూడా సాధించవచ్చు. అట్లానే ఆహారం గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ విద్యార్థులు బాగా చదివినప్పటికి కూడా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఈ ఆందోళన అధిగమించడానికి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉపాధ్యాయులు చెప్పే టిప్స్ను ఫాలో అవుతూ మంచి మార్కులు సాధించడానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే సాంఘిక శాస్త్రంలో విద్యార్థులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్. విద్యార్థులు పుస్తకాన్ని మొత్తం కూడా గ్రిప్లో ఉంచుకోవాలి. పుస్తకాన్ని ఆమూలవంతం చదువుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా ఈ పఠ నైపుణ్యాలు, తర్వాత పట్టికలు, గ్రాఫ్ విశ్లేషణ ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే పనిగా చదవడం కాకుండా గంటకు ఒకసారి 10 నుండి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో అటు ఇటు నడవడం, పళ్ళ రసాలు, నీళ్లు తాగాలి. మనసు సంతృప్తికరంగా మారి ఏదైనా నూతన విషయాల్ని స్వీకరించేందుకు మార్గం వేస్తుంది. విశ్రాంతికి ముందు చదివింది తర్వాత చదవకూడదు. కొత్త విషయాలపై దృష్టి సారించాలి. సాధారణ రోజుల్లో కంటే పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం భిన్నంగా ఉంటుంది. చదువుకోవడానికి ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చి విద్యార్థులపై ఒత్తిడి స్థాయి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అలాంటి ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే అంశంపై పోషకాహార నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. చదువుకునే పిల్లలు ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకోవాలి. అలా చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వలు సరైన మోతాదులో ఉంచుకోవచ్చు. ప్రోటీన్లు పుష్కలంగా ఉండి మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. రాత్రివేళ చదువుకోవాల్సి వస్తే పిల్లలకు నిద్ర రాకుండా ఉండేందుకు చాలామంది తల్లిదండ్రులు టీ, కాఫీలు ఇస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా పాలని మాత్రమే ఇవ్వాలి. అల్పాహారం వీలైనంత తొందరగా తీసుకోవాలి. చదువుకునేందుకు ఏకకాలంలో గంటల పాటు సమయం వెచ్చించాల్సి వస్తే మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ తిరగడం ఉత్తమం. 5-10 నిమిషాల పాటు విరామం ఇవ్వాలి. ఓపిక పెరిగేందుకు మధ్యలో పళ్ళ రసాన్ని తీసుకోవాలి. ఎక్కువ మందిలో ఉప్పు, పంచదార, మసాలాలున్న ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు. పిజ్జా, బర్గర్ల వంటి జంక్ ఫుడ్స్ జోలికి పోకూడదు. ఈ తరహా ఆహారం నిద్రకు, అలసటకు గురి చేస్తాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆహారంలో మాంసాహారం కంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఖర్జూరం, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ను తీసుకోవచ్చు. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుకునేందుకు తగినంత మంచినీరు తీసుకోవాలి. పిల్లలు రోజు 8 నుండి 10 గ్లాసులు లేదా 3 నుండి 5 లీటర్ల శుద్ధ నీటిని లేదా మరిగించని నీటిని తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇక పరీక్షల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారి మాటల్లో విందాం. పరీక్షా సమయంలో అంటే మనకు ఈ మానసిక ఒత్తిడి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే దాన్ని యూ స్ట్రెస్ అంటాం. యూ స్ట్రెస్ అంటే మంచి గుడ్ స్ట్రెస్. అంటే మనకు ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే మనకు ఒక రకమైన మనలో ఒక చేతనం రావడం ద్వారా మన పరీక్షలకు సన్నద్ధం అవుతాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ వస్తున్నాయంటేనే చదవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆ యూ స్ట్రెస్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ యూ స్ట్రెస్ అనేది ఏంటంటే వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొస్తుంది. దానివల్ల వాళ్ళలో కొంచెం హుషారుతనం అనేది రావడం జరుగుతుంది. ఈ ఒక స్ట్రెస్ అనేది ఒక మితిమీరిన లెవెల్స్ కి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళలో దుష్పరిణామాలు అనేవి మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనము చదవాల్సిన సిలబస్ ని మనం రీచ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ కొందరు ఏంటంటే ఈ డిస్ట్రెస్ అంటే మన ఒత్తిడి వలన రసాయన మార్పులు జరుగుతుంటాయి మన మెదడులో. కొన్ని ఉద్రేకపరిచే రసాయనాలు అనేవి మెదడులో విడుదల జరుగుతుంటుంది. దానివల్ల వాళ్ళు గాబర పడడము, తర్వాత నిద్ర పట్టకపోవడము, ఎక్కువగా ఒత్తిడి రావడము, తర్వాత సరిగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడము, ఇవన్నీ కారణాలు అవుతుంటాయి. దీన్నే మనం ఏంటంటే ఎగ్జామ్ ఫోబియా అంటాము, లేకపోతే పరీక్ష సమయంలో వచ్చే ఒత్తిడి అంటాం. సో దీనికి ఏంటంటే మనము చాలా మందికి అవగాహన లేక ఏంటంటే ఛాతీలో నొప్పి వస్తుందని, తలనొప్పి వస్తుందని, దమ్ము వస్తుందని భయపడుతుంటుంటారు. ఇవన్నీ మానసిక ఒత్తిడి లక్షణాలు అన్నమాట. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదువు, మనకు కావాల్సింది మార్క్స్ కాదు, మనకు సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ అని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సపోర్ట్ ఇవ్వకపోగా పక్కన పిల్లోడు బాగా చదువుతున్నాడు, నువ్వు సరిగా చదవలేకపోతున్నావు, లేకపోతే నీకు ఇంత కష్టపడి నేను అంత మంచి స్కూల్లో జాయిన్ చేశాము కానీ మీరు అంత మాకు కావాల్సినంత మేము ఎక్స్పెక్టేషన్ అంతా రీచ్ కాలేకపోతున్నాం అని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. కానీ దానివల్ల ఏమైతుందంటే ఈ అభద్రతా భావం వల్ల తల్లిదండ్రులు అనడం వల్ల పిల్లల్లో మానసిక క్షోభకు గురయ్యి వాళ్ళు ఇంకా దిగజారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళకు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఈ చదవడంలో మనకు సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకుని చదవమని వాళ్ళని ఎంకరేజ్ చేయడము, తర్వాత ఇంట్లో పరిసరాల్ని ప్రశాంతంగా ఉంచడము, వాళ్ళకు సరి అయిన టైంలో ఆహారం ఇవ్వడము, సరి అయిన టైంలో నిద్రపోవమని చెప్పడము, తర్వాత వాళ్ళు ఒత్తిడి గురైనప్పుడు వాళ్ళకు వీలైతే తల్లిదండ్రులు స్నేహితుల్లాగా గానీ లేకపోతే ఒక క్లోజ్ మెంబర్ గా వాళ్ళతో ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం వల్ల ఈ ఒత్తిడిని మనం నివారించిన వాళ్ళం అవుతాం. ఇలా ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ చివరి నిమిషంలో కలిగే ఒత్తిడి ఎలాగో ఉంటుంది. ఒత్తిడి వద్దని మనం ఎన్నిసార్లు చెప్పినా పరీక్షలు రాసేవారి పరిస్థితి వేరుగా ఉంటుంది. పరీక్షలు రాయడం, అందులో ఉత్తీర్ణులు అవ్వడం అన్నవి జీవన్మరణ సమస్య అన్న భావన కలిగించకుండా ఉంటే చాలు. ఫలితాలు, మార్కులను ఆశించకుండా సహజ శైలిలో పరీక్షలు రాస్తే వారి విజయ యాత్రకు అడ్డే ఉండదు.
విద్యార్థుల పట్టుదల, కృషికి తోడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తోడ్పాటు కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.